రాష్ట్ర స్థాయిలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకై నిర్దేశింపబడిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 25 అక్టోబర్‌గా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఫీజు కట్టడానికి 27 అక్టోబర్ 2025 లాస్ట్ డేట్‌గా నిర్ణయించినారు. అదేవిధంగా ఫీజు కట్టిన తర్వాత ఈ అప్లికేషన్‌లను డీఈఓ ఆఫీస్‌కి 29/10/2025 లోపల మనం చేర్చాల్సి ఉంది. 31/10/2025 లోపల డీఈఓ లెవెల్‌లో పూర్తి అయిపోయి స్క్రూటినీ పూర్తి అయిపోతది. డిసెంబర్‌లో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మన పాఠశాల నుండి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయదలుచుకున్నారో వారి అప్లికేషన్‌లు మనం సబ్మిట్ చేసి ఉంటాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ. 50, మిగతా రిమైనింగ్ క్యాస్ట్ విద్యార్థులకు రూ. 100 లెక్కన ఎగ్జామినేషన్ ఫీ చెల్లించాలి. ఆ ఎగ్జామినేషన్ ఫీ మనం ఈ ఎన్ఎంఎంఎస్ పోర్టల్‌లో ఇంక్లూడ్ చేయబడినటువంటి ఎస్‌బీఐ కలెక్ట్ అనే ఆప్షన్ ద్వారా ఆ ఎగ్జామినేషన్ ఫీ చెల్లించాలి. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీ ఎలా చెల్లించాలో చూద్దాము. మనం ఎన్ఎంఎంఎస్ పోర్టల్‌లోకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బీఎస్సీ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే కనుక మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తది. ఇందులో ఫస్ట్ లింక్ బీఎస్సీ ఏపీ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దీన్ని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అంటాం. ఈ సైట్ ఓపెన్ అవుతది. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ మెనూ బార్‌లో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇలా పైకి స్క్రోల్ చేస్తే గనక చివర్లో మనకు ఎన్ఎంఎంఎస్ ఆప్షన్ కనిపిస్తది. ఇక్కడ ఎన్టీఎస్సీ అండ్ ఎన్ఎంఎంఎస్‌లో ఈ ఎన్ఎంఎంఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్‌కి సంబంధించి ఎన్ఎంఎంఎస్ 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అంతా ఇలా వస్తది. ఇక్కడ మన స్కూల్ లాగిన్ కావాల్సింది. ఇక్కడ స్కూల్ యూడైస్ కోడ్ మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనం మన పాఠశాల నుండి ఎవరైతే అపియర్ అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అంతా మనం ఈ విధంగా అప్లై చేసి ఉంటాం. ఇక్కడ ఆ విద్యార్థులకు ఎంత ఫీ చెల్లించాలో మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్‌ప్లే అవ్వదు. ఇక్కడ మొత్తం 4 మంది విద్యార్థులున్నారు. ఒకరికి మాత్రమే రూ. 50 వచ్చింది కాబట్టి రూ. 1,850 నేను పే చేయాల్సుంది ఈ స్కూల్ నుండి. కాబట్టి మనం ఇక్కడ పైన ఉన్నటువంటి మెనూ బార్‌లో న్యూ క్యాండిడేట్ తర్వాత రిపోర్ట్స్ ఈ ఎస్‌బీఐ కలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఫీ చెల్లించాల్సి ఉంది. ఈ ఎస్‌బీఐ కలెక్ట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తది. ఏ కేటగిరీ తరపున నువ్వు ఫీజు పే చేయాలనుకుంటున్నావో ఆ కేటగిరీని ఇక్కడ మనం ఆప్ట్ చేసుకోవాలి. ఇక్కడ గాని మనం పరిశీలిస్తే గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ఫీ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ పీఎస్‌యూ కోర్స్ అనేది ఉంది. ఈ ఆప్షన్ తీసుకోవాలి మనం. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తది. ఇక్కడ గవర్నమెంట్‌కి సంబంధించి గవర్నమెంట్ పీఎస్‌యూ కోర్స్ అని వచ్చింది. ఇక్కడ ఫిల్టర్ బై స్టేట్ ఏ స్టేట్ నుండి అనేది స్టేట్ ఆప్ట్ చేసుకోవాలి మనం. ఆప్ట్ చేసుకున్న తర్వాత మన స్టేట్‌లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన డెసిగ్నేషన్ ఇలా కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఈ అకౌంట్స్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ ఇవి కాకుండా ఫస్ట్ పేజ్‌లో ఆ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 7 ఆప్షన్స్. కాకుండా సెకండ్ పేజ్‌లోకి పోయినట్టయితే మనకి ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనే ఆప్షన్ కనిపిస్తది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎన్ఎంఎంఎస్‌కు సంబంధించి పేమెంట్ కేటగిరీ అదే డిస్‌ప్లే అవుతది. ఇక్కడ యూడైస్ కోడ్ ఏ పాఠశాల వారు ఫీ చెల్లించాలనుకుంటున్నారో ఆ పాఠశాలకు యూడైస్ కోడ్, ఆ హెచ్ఎం యొక్క మొబైల్ నంబరు, డిస్ట్రిక్టు, నేమ్ ఆఫ్ ది స్కూల్, హెచ్ఎం నేము, తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఎంతో మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకున్న ఆ ఫీ మనమే ఇక్కడ ఎయాలి. ఆ ఫీ ఏసిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ కాలమ్‌లో చేయాలి. ఎందుకు ఫీజు కడుతున్నామని. పైన ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఫీ ఉంది. ఇక్కడ కూడా అదే రాస్తాం మనం. ఎన్ఎంఎంఎస్ 2025 ఎగ్జామ్ ఫీ అని. అలా ఎంటర్ చేసిన తర్వాత హెచ్ఎం మొబైల్ నంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ మొబైల్ నంబర్‌ను రీటైప్ చేసి ఇక్కడ మెయిల్ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి మనం ఇక్కడ నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేసినట్లయితే మనం ఈ విధంగా మన డీటెయిల్స్ అంతా ఇలా డిస్‌ప్లే అవుతాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ బ్యాంక్ అనే ఆప్షన్ తీసుకుంటాం. ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే కార్డ్ పేమెంట్స్ ఉంటది. అది ఏటీఎం కార్డ్ కావచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ కావచ్చు. రూపే డెబిట్ కార్డ్ ఉంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్ అయితే ఈ ఆప్షన్, క్రెడిట్ కార్డ్ అయితే ఈ ఆప్షన్ తీసుకుంటాం. ఒకవేళ అవి కూడా లేదంటే ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే గనుక మనకు అదర్ పేమెంట్ మోడ్స్‌లో ఇక్కడ బ్రాంచ్ చార్జెస్ బ్రాంచ్ ద్వారా కట్టేదైతే ఇది ఇక్కడ, లేదా యూపీఐ ద్వారా కట్టేదైతే ఈ విధంగా ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ యూపీఐ ఈజ్ నాట్ అవైలబుల్ బిట్వీన్ 20-30 అంటే 10:30 నుండి నైట్ 10:30 నుండి 11:30 వరకు ఈ యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉండవు. కాబట్టి ఆ టైంలో అయితే ఇక్కడ ఫీ చెల్లించకూడదు. కాబట్టి యూపీఐలో ఫీ చెల్లించాలంటే మనం క్లిక్ హియర్ పై క్లిక్ చేస్తాం. క్లిక్ హియర్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా యూపీఐ క్యూఆర్ కోడ్ వస్తది. ఇక్కడ ఎస్‌బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నంబర్ ఈ నంబర్‌ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకిక్కడ రిసిప్ట్ గాని జనరేట్ కాకపోతే ఈ నంబర్ ఆధారంగా జనరేట్ చేసుకోవచ్చు. లేదా ఈ నంబర్ మనం ఎంటర్ చేయాల్సింది మన ఎన్ఎంఎంఎస్ పోర్టల్‌లో. కాబట్టి ఈ నంబర్‌ను మనం
రెఫరెన్స్ నెంబర్‌గా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మన వీపీఏ ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్ గన కొట్టినట్టయితే ఈ ఫీ చెల్లించబడుతుంది. ఈ విధంగా మీరు ఫీజు చెల్లించుకోగలరు. ఇక్కడ వీపీఐ అంటే మన ఫోన్ నంబర్‌లో ఉన్నట్టు యూపీఐ డీటెయిల్ లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా కూడా మనం ఫీ చెల్లించవచ్చు. ఈ క్యూఆర్ కోడ్‌ను మనం ఫోన్‌పే ఓపెన్ చేసి దాని నుండి కూడా ఇక్కడ పే చేయొచ్చు. ఈ విధంగా పే చేసిన తర్వాత మనకు రిసిప్ట్ డౌన్‌లోడ్ అవుతది. ఆ రిసిప్ట్‌ని మనం ఒరిజినల్ రిసిప్ట్‌ను డిస్ట్రిక్ట్‌కు సబ్మిట్ చేయాల్సి ఉంటది కాబట్టి ఆ రిసిప్ట్‌ను జాగ్రత్తగా ఉంచుకోగలరు. థాంక్ యూ. ఇక్కడ మనం ఫీ చెల్లించేసిన తర్వాత, ఆ ఫీ చెల్లించిన యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సింది. కాబట్టి యాడ్ ఎస్‌బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అనే ఈ పేజ్ ఓపెన్ చేసి, ఈ యాడ్ న్యూ రికార్డ్ పైన క్లిక్ చేసి, ఈ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి మనం. ఇక్కడ హెచ్ఎం నంబరు, బ్యాంక్ నేము, ఎస్‌బీఐ కలెక్ట్ నంబర్, డీఈతో స్టార్ట్ అయిన కలెక్ట్ నంబరు, అమౌంట్ ఎంత కట్టినామో ఆ అమౌంటు, ఎప్పుడు ఏ తేదీన కట్టినామో అనే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి మనం సబ్మిట్ చేయాల్సింది. దీంతో ఈ ప్రాసెస్ అంతా పూర్తయినట్లు. ఇప్పుడు మనం డీఈఓ ఆఫీస్‌కి మన నామినల్ రూల్స్ ప్లస్ ఈ ఎస్‌బీఐ యొక్క ఫీజు పే చేసిన చలానాను ఈ రెండిటిని జత చేసి డిస్ట్రిక్ట్ ఆఫీస్‌కి మనం చేర్చాలి. అప్పుడే ప్రాసెస్ పూర్తయినట్లు మనం భావించాలి.